తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల సివిఎస్ఓ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సినిమా టైటిల్ కోసం దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. బాలీవుడ్ లో 2 రోజుల్లోనే 30కి పైగా టైటిళ్లు రిజిస్టర్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ పాల్గం పదాలు వచ్చేలా సినిమా టైటిళ్లున్నాయి. పాక్ దాడుల తర్వాత జమ్మూ పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ సమీక్ష. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూలో పర్యటించారు. అక్కడి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. పూంచ్ సహా పలు చోట్ల ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులకు పాల్పడుతూ ఉండటంతో గాయపడ్డ వారిని భద్రతా దళాలు ఆసుపత్రికి తరలించాయి. గాయపడ్డ వారిని ఒమర్ అబ్దుల్లా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం బోడేపూడి ట్రస్ట్ అధినేత రాజా స్థానిక వైఎస్ఆర్ కాలనీలో రెడ్ హిల్స్ ఎదురుగా స్టోర్స్ హబ్ ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ వ్యాపార అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ దీప్తి జీవన్జీ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి, ప్రముఖులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, యూత్ నాయకులు వేజెండ్ల సాయి, పెద్ద ఎత్తున యూత్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా యావత్ పిల్లలు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదరికం అనేది వాళ్ళకి అడ్డు కాదు అని నిరూపించింది ఈరోజు మన దీప్తి జీవాన్జీ. మన ఇండియాని ఒక చిత్రపటంలో ఈరోజు ముందుంచిందంటే అది మన దీప్తి జీవాన్జీ వల్లే సాధ్యమైంది. అది మన తెలంగాణ ఆనిముత్యం కావటం ఇంకా మరింత సంతోషదాయకం. ఈరోజు తను ఇక్కడ రావటం మన స్పోర్ట్స్ హబ్ మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ స్పోర్ట్స్ బైక్ వెళ్ళాను. నేను స్కూల్లో పీటీ సార్ వెంకటేశ్వర సార్ గుర్తించి స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నేను మెడల్స్ సాధించాను. సో నేను 2006లో నేను హైదరాబాద్కి వెళ్ళాను. సో అక్కడ నాకు నాకర్ అనేసరం సార్ కోచింగ్ ఇస్తున్నారు. సో అక్కడ నేను వెళ్ళిన తర్వాత నాకున్న లోపాల వల్ల కొంచెం నేను పారాలో పెట్టడం జరిగింది. సో పారాలో పెట్టినప్పుడు కూడా నేను మన దేశానికి ఒలింపిక్స్లో నేను మెడల్ తీసుకొచ్చాను. సో ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇచ్చిన రంగాలలో పెట్టి వారు కూడా మంచి పేరు తీసుకొస్తారు. వాళ్ళకి వెళ్ళడానికి అనేసి ఇంపార్టెంట్. ఈ కేవలం నేను స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఊరు గట్టిగా చప్పట్లు కొడతాం అందరం కలిసి. రిపీట్. కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలోని ప్రజలకు చేరువ కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యవసాయ పనిముట్లపై రైతులు మొగ్గు చూపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరైన వారి వెంట పట్టాభద్రులు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇన్ఛార్జ్, అదనపు కలెక్టర్ భుజంగారావు, ఎస్బీఎం డైరెక్టర్ సురేష్ బాబు, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో ప్రజలకు అందజేయడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ప్రతి పథకానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మేము చేస్తున్నాం. అలాంటి ప్లేస్లలో వాళ్ళు సహాయం తీసుకొని అట్లనే క్యాంపులు పెట్టండి సార్. సార్ మేము వస్తాం, పిలవండి, పెట్టండి సార్. వాళ్ళతో పెట్టి కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయండి. ప్రతి మండలంలో ఒక 10 మంది రైతులు, ఊరికి ఒకరు ఇద్దరు పెద్ద రైతులు ఉంటారు కదా, ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. స్లాబ్లు వేసి అట్లా పనికి రాకుండా వచ్చి ఎక్కడైనా ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే సీరియస్ దాన్ని కంప్లీట్ చేయండి. మేము డేట్ ఇస్తే సంతోషం. మేము డేట్ ఇవ్వలేకపోతే ఆ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులతో శిలాఫలకం పెట్టి మీరే కొబ్బరికాయ కొట్టి పని నడిపించేసి ఎంపీ ల్యాబ్స్ వర్క్ అని చెప్పి అక్కడ ఒక శిలాఫలకం ఉండాలి, పని నడవాల్సి. ఎంకరేజ్ చేస్తే రైతులకు లాభాలు వస్తాయి. చూడండి, ఫార్మ్ మెకనైజేషన్ కింద ప్రోగ్రెస్ ఉందా? గత ప్రభుత్వం ఈ పైసలన్నింటినీ తీసుకుని రైతు బంధు, రైతు బీమాను డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఫార్మ్ మెకనైజేషన్ లో, ట్రాక్టర్లో, పనిముట్లో, వ్యవసాయ పనిముట్లో రైతులకు ఇచ్చే కార్యక్రమాలు ఉందా? అది కూడా ఏం లేదు. ఎంత బడ్జెట్ ఇచ్చినారు? ఏం చేశారు? 62 లక్షలు. డబ్బులు లక్ష చేసి వాళ్ళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా యాక్టివిటీస్ కలెక్టర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్ సార్. సో యూనివర్సిటీ 100% స్ట్రెంత్ సార్, ఇట్స్ జనరల్ హాస్పిటల్. సో యూనివర్సిటీ టీవీపీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కలెక్టర్ స్ట్రెంత్ అండ్ MCH 120 స్ట్రెంత్ సార్. దట్ ఇస్ మెటల్ చెన్నై. So both are together worked run by team. So now it is converted to government general hospital. We handed over. జిల్లాలో రఘునాథపాలెం మండలంలోని నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు భూమి పూజ చేశారు 4 మంత్రులు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత 6 నెలల క్రితం శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడి ఇవాళ భూమి పూజ చేశామన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఆదివాసీలు ఉంటున్న ప్రాంతాల్లో వైద్యం అవసరం కాబట్టి ఇక్కడ ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డయాలసిస్ పేషెంట్లు ఇక హైదరాబాద్ రాకుండా ఇక్కడే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, వందనం, కొందుమూరు గ్రామాల్లోని నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని ఎక్కువగా సి సెక్షన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని అవి తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. 4 కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో ప్రజలకు చేరువ కావాలి. ఆర్గానిక్ 10 లక్షలు చేసుకునేటట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. 90 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు, ఇక్కడ ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 90 లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసిందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే ఆనాటి ప్రభుత్వం పేదలంతా గాలికి వదిలేస్తే ఈ రోజు మనం పెద్ద ఎత్తున ఒక్కసారి ఆలోచన చేయండి. మేము వాళ్ళు మొత్తం యావరేజ్ రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిగా వదిలేస్తే మేము కేవలం 2024-25లో 54,000 ఒక ఈ జిల్లాకు సంబంధించి 50 ఆలోచన, ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలగా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ, ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం. ఒకసారి ఆలోచించే 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్ స్కూల్స్ మీద దాడులు వేస్తే 40% బ్రేక్ ఛార్జెస్ పెంచాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దానితో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పట్టాల పంపిణీ ఉంటుంది కాబట్టి దయచేసి 10 నిమిషాలు వరకు చేయండి. ఇప్పుడు పెద్ద మనసుతోటి ఆలస్యమైన అమృతం అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈరోజు దీని యొక్క భూమి పూజకి రావడమే కాకుండా ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ జిల్లాకు కావాల్సినటువంటి ఆయన శాఖాపరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వడానికి చేసినటువంటి దామోదర్ రాజనాథ్ స్వామి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
చివరికి ఆ గడి వచ్చింది. ఈ రోజు శంకుస్థాపన చేసి 30 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన కూర్చున్న వారు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు మాకు 100 సీట్లా అని చెప్పేసి. అక్కడ 150 సీట్లు మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినాము. మీ ప్రాంతంలో మీ జిల్లాలో కూడా సుమారు 6-7 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావాలి. అవి కూడా జిల్లాకు మంజూరు చేస్తున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నారు. నాటి గత 15 మాసాల 16 మాసాల ఈ శాఖ అనుభవంతో ఒకటి అర్థమైందంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలి. మెడికల్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ సర్వీసెస్ ని కానీ స్ట్రెంథన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు సుమారు 4,100 కోట్లు మంజూరు చేస్తే మీ ప్రాంతానికి ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ వరంగల్ కి సుమారు 30-35 కోట్ల రూపాయలతో మంజూరు చేయబోతున్నాము. అదే రకంగా ముందునే ఒక నిర్ణయం ఇస్తున్నాం. ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంచి అంటే మనకు కనిపించని జబ్బులు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ దీని యొక్క గ్రాఫ్ పెరుగుతున్నది రోజు రోజుకు. డయాబెటీసే కానీ హైపర్ టెన్షనే కానీ క్యాన్సరే కానీ దీన్ని ఏ రకంగా దీన్ని మనము అరికట్టాలి అనేది ముఖ్యమైనది. పేరు కూడా చెప్పారు ఈ ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. అది వందనము కొందమురా ఆ ప్రాంతంలో మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పి పెద్దలు ఆర్థిక మంత్రి ఇక్కడ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ, మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. కలెక్టరేట్ పక్కకు నర్సింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ సంబంధం ఉన్నది ఖమ్మం సమాజంతో వరంగల్ సమాజంతో ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి పేపర్ల. అనేక రకాలుగా విద్య, వైద్యం, వ్యవసాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలన్నీ కూడా పాటిస్తూ ప్రజలకు సేవించే నాణ్యమైన సేవించే పద్ధతిగా అధికారులందరూ కూడా పనిచేస్తారని లక్ష్మి అందరికీ ప్రత్యేకంగా ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్ నుంచి మయూరి సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వేసవి విడిది కోసం పర్యాటక ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులపై సైన్యం ముసుగులో వచ్చిన ఏ మతమో తెలుసుకుని మరీ కాల్చి చంపడం దారుణమని, ఇది ముమ్మాటికి పాకిస్తాన్ కవ్వింపు చర్యలో భాగమేనని, ఇవాళ నిన్న జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియలో ఆ దేశ ఆర్మీ పాల్గొన్న సంఘటనలే దానికి సాక్ష్యమని స్పష్టం చేశాయి. తగ్గేదేలే అన్నట్లుగా భారత సైన్యం కూడా ఎక్కడ అమాయకుల ప్రాణాలు పోకుండా ఉగ్రవాదులను చంపడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్తులో ఇంకా ధీటుగా స్పందించి శత్రు సైన్యాన్ని, దేశాన్ని ముట్టబెట్టి విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులు, అమాయకమైనటువంటి ప్రజలు పహల్గాంలో కాశ్మీర్ అందాలను తిలకించడానికని కుటుంబాలతో సహా వెళ్ళినటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని అశాంతిపరచాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని అమాయకులైనటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు మిలిటరీ డ్రెస్సులలో వచ్చి వాళ్ళని అక్కడే పాపం అందరూ కూడా రక్తంతో కొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి నివాళులర్పిస్తూ ఆ చర్యకి ధీటుగా ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి మన సైన్యం ఎవరైతే ఆనాడు వాళ్ళ మీద దాడులు చేశారో ఖచ్చితంగా వాళ్ళ వరకే టార్గెట్ చేసి వాళ్ళకున్నటువంటి ఎక్కడైతే ఈ టెర్రరిస్టుల మరి గుడారాలు వేసుకొని వాళ్ళే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ వరకే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి ఖచ్చితంగా మట్టు పెట్టడం జరిగింది. దాదాపు 80 మంది దేశద్రోహులు వాళ్ళని చంపడం జరిగింది. దానికి మన వాళ్ళు చేసినటువంటి అంటే మిగతా వాళ్ళ అమాయకుల ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద సంస్థల పైనే దాడులు చేసి మరి విజయం సాధించినటువంటి భారతీయ సైన్యాన్ని అభినందిస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా గర్విస్తున్నాయి. ఎందుకంటే సామాన్య పౌరుల జోలికి పోకుండా ఎక్కడైతే టెర్రరిజం ఉందో దాని వరకే అణిచివేసే విధంగా మన సైన్యం తీసుకున్నటువంటి ఈ చర్యలు నిర్ణయాన్ని కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఒకసారి ఆ పహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ మరి ఈ విజయాన్ని కూడా ఈ రోజు శాంతి యాత్రగా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర మమ్మల్ని తీసుకొని అన్నా పోతారులేవే ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొని గోభక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అఖిల భారత గోరక్ష సమితి అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి శుక్రవారం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈవో వెంకటరత్నం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావుని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైందవ సంఘాలు ఐక్య వేదిక అధ్యక్షులు కట్టకముల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం పరిధిలోని తుమ్మల సుగూరు గ్రామంలో పిండిగిరిని దగ్గర విద్యుత్ షాక్ తో తల్లి కొడుకులు మరణించిన ఘటన తెలుసుకుని వారింటికి వెళ్లి జయమ్మ కుటుంబ సభ్యులను నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ ఘటన జరగడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే గారి నివాసం కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ వివేకానందని కలిసి పలు ఆహ్వానాలు, వినతి పత్రాలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. చెక్కుల గురించి కోర్టులో ఉన్న కేసులను ఈ నెల 9 నుండి 19వ తారీఖు వరకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రాజీ మార్గాలను ఎంచుకోవాలని
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఆర్ఎం సుభావల్లి శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సుభావల్లి మాట్లాడుతూ వచ్చే నెల 14 నాడు మెగా జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని తెలిపారు. మెగా లోక్ అదాలత్ కు కోర్టులో ఉన్నటువంటి కేసుల పరిష్కారం కోసం రాజీ మార్గాన్ని ఇరు వర్గాలు ఎంచుకోవాలని సూచించారు. చెల్లని చెక్కులకు సంబంధించిన కేసులు ఎవరివైనా ఉంటే వాళ్ళందరూ వచ్చి కోర్టులో మెదక్ కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కేసులను రాజీ చేసుకోగలరని మనం చేస్తాం. బ్యాంకుల గురించి చేస్తా ఉన్నాము. తర్వాత నెక్స్ట్ మంత్ 14/6న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది, మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. అందులో మీరు ప్రతి ఒక్కరూ మీకు ఉన్న కేసులను రాజీ చేసుకుంటారు అని చెప్పేసి కోరుతున్నాం. ఇంక్లూడింగ్ నర్సాపూర్ ఆఫీసర్ వచ్చారు, నర్సాపూర్ చేస్తాం. అలాగట్లో కూడా ఇన్ఛార్జి వాళ్ళు సార్ ఉన్నారు. మర్డర్ కేసులు అలాంటివి compoundable cases. Compound those cases are compoundable. It can be separately different. PVC, MC, HMOP, divers, OP, all those are taken. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫరీదా బేగం మాట్లాడారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మే నెలలో చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారని, అయినా కూడా ఇప్పటి వరకు 40 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందరికీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బసవయ్య మరియు జిల్లా టీం సభ్యులు పాల్గొన్నారు. సైకిల్ వచ్చింది. రక్తం అనేది కొరత ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ క్యాంప్ అరేంజ్ చేసినాం. స్టేట్ వైజ్ 6 డిస్ట్రిక్ట్లో జరుగుతుంది ఒకటే రోజు. సో ఈ క్యాంపు పర్మిషన్ మన మెడికల్ సూపరింటెండెంట్ ఫరీదా మేడం గారు అండ్ ఆర్ఎంఓ శ్రీనివాస్ గారు, ప్లస్ గ్రేడ్ 1 స్వరూపరాజు గారు నర్సింగ్ సూపరింటెండెంట్, అండ్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమతా గారు, అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనితా గారు, అండ్ జనరల్ సెక్రటరీ మైసెల్ కృష్ణమూర్తి, అండ్ ట్రెజర్ బసయ్య గారి ఆధ్వర్యంలో అండ్ టీఎంఓఎం టీం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50-60 మంది కంప్లీట్ అయ్యారు. ఇంకా 2 వరకు టైం ఉంది కాబట్టి మా టార్గెట్ 100 యూనిట్స్ మినిమం 100 యూనిట్స్ తీసుకోవాలని తెలంగాణ ఆఫీసర్ అసోసియేషన్ మే 12 రోజులు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అరేంజ్ చేశాము. ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లలో షేర్ చేశాము. ఎమర్జెన్సీ క్రిటికల్ కేసు సందర్భంగా మన బ్లడ్ చాలా అవసరం. మా నర్సెస్డే ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేస్తాము. మాకు మెయిన్లీ ప్రొవైడ్ చేసిన డాక్టర్స్ స్టాఫ్ మెయిన్లీ స్టాఫ్ మా టీం డిస్ట్రిక్ట్ టీం అందరికీ థ్యాంక్స్.
128 చింతల డివిజన్ భగత్ సింగ్ నగర్ లోని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించినటువంటి అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి శాంతి రక్షణకు మార్గం అయ్యప్ప శరణమని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షలతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అంతకుముందు స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు వరదరాజు, శ్రీశైలం యాదవ్, నరేష్, రాము, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని నేషనల్ హైవే డివైడర్ పై నాటిన మొక్కలను డిజైన్ రూపంలో సర్వాంగ సుందరంగా కటింగ్ చేస్తున్నందున మెట్పల్లికి వచ్చిపోయే ప్రజలు ఆకర్షితులై మొక్కలు పరిశీలిస్తున్నారు. అంబేద్కర్ పార్కును మరియు కుప్సింగ్ గుంట పార్కును ఆహ్లాదకరంగా తయారు చేశాము. ప్రజలు పార్కులకు వచ్చి వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్, హరితహారం సిబ్బంది పాల్గొన్నారు. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహౌన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2,17,00,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయబడుతుందన్నారు. ప్రభుత్వం పోలీసు లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ ఆపరేషన్ రాఘవేందర్ రెడ్డి, ఓడిఎస్ దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పీ శంకరయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్, ఆర్జీఓ వీణా, పోలీస్ రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక, అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ఫైర్ చేసి చర్చలు కంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటి అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక 2 కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఆ యువకుడికి
జరిగిన నష్టాన్ని ఎవరు చేయలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు 2,17,00,000 వివిధ పద్ధతుల ద్వారా 300 గజాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యక్రమం అదేవిధంగా అధికారికంగా ఇవాళ అర్పించి వారిని ఆత్మకు శాంతి చేరుకున్నారని మేము కోరుతున్నాం. బడ్జెట్ దిగొచ్చి మేము హింసకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఏ అంశమైనా గతంలో చర్చ జరిపిన ప్రభుత్వంగా గతంలో ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి ఈరోజు కొత్త మన రాష్ట్రంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆపరేషన్ పగార్కు సంబంధించిన అంశాల్లో కూడా శాంతి ద్వారా చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణం నష్టం లేకుండా హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటుండే అనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినారు. అందుకు కొంత ముందరికి చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు సీనియర్స్ ముందుకు తీసుకొచ్చినారు. గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి గారు. ఇది జరుగుతున్న పరిణామంలో కూడా వాళ్ళు కూడా ఒక అడుగు కిందికి వచ్చి మేము కాల్పులు విరమిస్తా ఉన్నాం, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద శాంతియుతంగా మేము డిస్కషన్ అనేటువంటి మాట మన సందేశాన్ని ఇచ్చారు. సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది ఈ సత్య మార్గం అంటే ఈ అంశం మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. అందుకే ముందుగా గవర్నమెంట్ పరంగా కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. సెంట్రల్ సబ్జెక్ట్ ఫెడరల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా రెండు కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చిన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే శ్రీధర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి సంఘీభావం చెప్పడానికే ప్రభుత్వం